మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తిరుపతి ఎంపీ గురుమూర్తి విమర్శించారు. కోనసీమకు చెందిన మత్స్యకారులు సముద్రంలో బోటు పాడే 24 రోజుల పాటు నరకయాతన అనుభవించి బంగ్లాదేశ్ వైపు కొట్టుకుపోయారని, చివరకు పశ్చిమ బెంగాల్ సమీపంలో ఒడ్డుకు చేరారని తెలిపారు. వైఎస్ జగన్ చొరవ, కేంద్రంతో జరిపిన సంప్రదింపుల వల్లే సహాయక చర్యలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. మత్స్యకారుల బోట్లకు సేఫ్టీ ఆడిట్, శాటిలైట్ ఫోన్లు, నావిగేషన్ సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. 3 నెలలకు ఒకసారి మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్లు ఏదో ఒకటి ఎక్కడో ఒక దగ్గర సమస్య రావడం, సముద్రంలో వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారడం పొరపాటుగా మారిపోయింది. రీసెంట్గా ఆగస్టు 3వ తేదీ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడల రేవు దగ్గర నుంచి బయలుదేరినటువంటి బోటు పేరు శ్రీ ముత్యాలమ్మ, రిజిస్ట్రేషన్ నంబర్ IND AP E8MO 135 అనే బోటుకు సంబంధించి ఈ బోటు దాదాపుగా 8 నుంచి 9 మందితో బయలుదేరింది. ఇది సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత మరమ్మతులకు గురై బంగ్లాదేశ్ సరిహద్దు వైపు కొట్టుకుపోవడం ప్రారంభించింది. దాదాపుగా 24 రోజుల పాటు వాళ్ళ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది సముద్రంలో. దీనికి సంబంధించి ఈస్ట్ కోస్ట్ స్పీడ్ బోట్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి అధ్యక్షులు వాసుపల్లి జానకిరామ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆదేశాల ప్రకారం అమిత్ షా గారికి కానీ, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి కానీ, అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారికి, అలాగే శ్రీలంకన్ ఇండియన్ ఎంబసీకి, బంగ్లాదేశ్ ఇండియన్ ఎంబసీకి, మయన్మార్లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీకి అన్నిటికి కూడా లేఖలు రాసి వాళ్ళ ఆఫీసులతో కోఆర్డినేట్ చేసుకోవడం, దీనికి సంబంధించి కోస్ట్ గార్డు విపరీతంగా గాలింపు చర్యలు చేపట్టడం. మామూలుగా ఒక 3 రోజుల పాటు గాలింపు చర్యలు చేసి సైలెంట్ అయిపోతుంటారు. కానీ అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిరాటంకంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే ఇటు నార్త్ ఈస్ట్ వైపు కూడా కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్తో మా పార్టీకి సంబంధించినటువంటి వాసుపల్లి జానకిరామ్ కూడా టచ్లో ఉండి ప్రతి 2